పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయిండు, సార్ ఉత్త ఒడ్లే కాదు, కూరగాయలు పండిస్తే లాభం ఉంది, మొక్క పండిస్తే లాభం ఉంది, ఆలుగడ్డలు పండిస్తే లాభం ఉంది, నేను పెట్టుబడి పెట్టిన దానికంటే నాకు అధికంగా లాభం వచ్చింది, డ్రిప్ ఇవ్వాలని పెద్ద ఆయన వచ్చి చెప్పిపోయాడు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు డ్రిప్, స్ప్రింక్లర్స్, వ్యవసాయ పనిముట్లు ఆనాడు ఉచితంగా లేకపోతే 90% సబ్సిడీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ అవన్నీ మాయమైపోయినాయి. అందుకే మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, వ్యవసాయ పనిముట్లను రైతులకు అందించి మంచి పంటలు పండించడానికి అవసరమైన కమర్షియల్ క్రాప్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా కావాలి. వ్యవసాయం కుటుంబంలో, వ్యవసాయ కుటుంబాలకు, కుటుంబంలో నలుగురు ఉంటే ఒకరు కుటుంబాన్ని చూసుకోవాలి, ఒకరు వ్యవసాయం చూడాలి, ఒకరు ఉద్యోగం చేయాలి, ఇంకొకరు వ్యాపారం చేయాలి. అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ ఎకానమీని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి. రైతుల పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదం వైపు నడపాలంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడమే కాదు, పరిశ్రమలు పెట్టే వాళ్ళకు భూములు ఇవ్వడమే కాదు, వ్యవసాయం చేసుకుంటున్న పేద రైతులకు కూడా సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇన్సెంటివ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, టెక్నాలజీని బదిలీ చేయాల్సిన అవసరం ఉంది, సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీలో ఏఐ టెక్నాలజీ వచ్చింది. రైతుకు తెలీదు పాపం, 2 ఎకరాలలో ఒడ్లు పండిస్తే మొత్తానికి యూరియా చల్లుతాడు. కానీ ఎక్కడ సమస్య ఉందో అక్కడనే చల్లగలిగిన సాంకేతిక నైపుణ్యాన్ని తెస్తే ఎరువుల బాధ దప్పుతుంది, కలుషితమైన ఆహారం తగ్గుతుంది, భూమి సారవంతమైన నేలగా ఉంటుంది. ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఈరోజు వ్యవసాయ శాఖ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, రైతులకు నేర్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లు సంవత్సరానికి దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకి ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ అదే సోలార్కి మనం మారిపోతే, సోలార్తోని మీ వ్యవసాయం ఉచితమే కాదు, మీరు సోలారు విద్యుత్తు ద్వారా నెలకు 2,000, 3,000 మా ఆడబిడ్డలకు ఆదాయం వచ్చేటట్టు విద్యుత్తు శాఖకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తే రైతులు సిద్ధంగా ఉన్నారు. దానికి అవసరమైన పెట్టుబడి మనం పెడదాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి పెట్టుబడి పెట్టినా 25 సంవత్సరాలు ఈ రైతులకు లాభసాటిగా ఉంటుంది. వాళ్ళు వాడుకునేది వాడుకోగా మిగిలిన విద్యుత్తును మీకు అమ్ముతారు. ఈరోజు మా రైతులు అదాని అంబానీలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అదానీలతో పోటీ పడే విధంగా మా రైతుల్ని ఇంటికాడ కూర్చున్న వాళ్ళకే ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు చేయాలి. ఈ వేదిక మీద నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి గారికి నా సూచన, మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి, రైతులను చైతన్యం చేద్దాం, రైతులకు అవగాహన కల్పిద్దాం. ముందు మంది ఆడబిడ్డలు చదువుకొని విజ్ఞతతో మాట్లాడిన పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన ఉపయోగించిన ఇంగ్లీష్ భాష కావచ్చు, పదాలు కావచ్చు, అవగాహన కావచ్చు, అనుభవం కావచ్చు, ఆ పిల్లలే కాదు వేదిక మీద ఉన్న మంత్రులు కూడా నేర్చుకోవాలి. విషయాన్ని ఏ విధంగా సూటిగా శుద్ధి లేకుండా ఎట్లా చెప్పొచ్చో, అవగాహన ఎట్లా కల్పించో ఆ పెద్ద మనిషిని మనం చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఇవాళ అలాంటి వాళ్ళని నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా. వ్యవసాయం మీద అవగాహన ఉండి 10 మందికి నేర్పాలన్న పెద్ద మనుషులను గ్రామాలు తిప్పండి, రైతు వేదికలలో సమావేశాలు పెట్టండి, వాళ్ళ చేత అవగాహన కల్పించండి, అవసరమైతే వాళ్ళకి ఆహారూర్యం ఇవ్వండి, రోజుకో 1000 రూపాయలు ఇవ్వండి. వాళ్ళ అవగాహనతోని రైతు వేదికలలో పోయి అవగాహన కల్పించినందుకు అదొక గుర్తింపు, ఒక గౌరవం. 1000 రూపాయలతోనే ఒక రోజు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని నేను చెప్పడం లేదు, కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వం గుర్తిస్తుంది, ప్రభుత్వం మిగతా రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి కలెక్టర్లందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. కలెక్టర్లందరినీ కూడా మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తీసుకొని సోలార్ పంపు సెట్ల వల్ల ఉన్న ప్రయోజనం, ఈరోజు రైతులకు వరే కాకుండా ఇతర లాభసాటి పంటలు ఏ విధంగా పండించాలి, భూమి యొక్క సారాన్ని చూసి ఏ భూమిలో ఏ పండ్ల తోటలు వస్తాయో, ఏ భూమిలో ఏ కూరగాయలు పండుతాయో, ఏ భూమిలో ఏ పంట అధిక దిగుబడి వస్తుందో, అది మొక్కజొన్న వస్తుందా, లేకపోతే పత్తి వస్తుందా, మిర్చి వస్తుందా, లేకపోతే కందులు వస్తాయా. మా కొడంగల్ తాండూరు ప్రాంతంలో మేము కందులు పండిస్తాం. దేశానికే మా కందిపప్పు అంటే
తాండూరు కొడంగల్ కందిపప్పు అంటే దేశంలో గొప్ప పేరు. ఏ ఏరియాలో ఏ పంట వండుతుందో అచ్చంపేట ప్రాంతంలోకి పోతే దోసకాయలు వండుతాయి. దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా, చికెన్ మటన్ కూడా వనికిరాదు దాని ముందర. ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది. కొత్త తరానికి ఇప్పుడు దోసకాయలు అంటున్నారు వెనక బుడంకాయలు అనేటోళ్ళు, అవునా? కందిపప్పులా వేసి చేస్తే మన అమ్మనో నాయనమ్మనో వండితే మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉండేది. జొన్న రొట్టెతోని కందిపప్పు బుడంకాయలతో తింటే ఎంత మజా ఉండేదా. ఇవాళ ఆ రుచులే పోయినాయి. అందుకే ఈరోజు పంట మార్పిడి జరగాలి, ఆలోచనలో చైతన్యం రావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. మనము పోయి ఎక్కడెక్కడనో పోయి ఏదో కొత్త రకాల వంటలు కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్తవి. ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు. జొన్న రొట్టె తినండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, 6 ప్యాక్ ఉంటుందో లేదో మీకు గెలుస్తుంది. మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రొట్టె తింటే మీరు ఏ జిమ్ములకి వెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మీరు 6 ప్యాక్ తయారవుతారు. అవేమి చేయకుంటుండి జిమ్ములలో పోయి స్టెరాయిడ్స్ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అందుకే ఈరోజు మా రైతులను ఇన్ని లక్షలాది మందిని వేదిక మీద నుంచి వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లక్షలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు, వాళ్ళకి వేలాది కోట్ల రూపాయలు బదిలీ చేయడం ఇదొక మర్చిపోని జ్ఞాపకం. మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రాబోయే